ఇంకెప్పుడు నా పిల్లల పుస్తకాలు చింపొద్దు. ఎందుకంటే ఇంట్లో అన్నిటికంటే విలువైన వస్తువు ఏదైనా ఉందంటే అవి పుస్తకాలే. మిగతా విషయాలన్నీ వేరు, ఈ విషయం వేరు. నా పిల్లల చదువులకు ఆటంకం కలిగించావనుకో, నేను ఏమాత్రం సహించను. వీళ్ళకసలు ఇంత చదువుపిచ్చి ఎందుకో నాకు అర్థం కావటం లేదు. చూస్తాను ఓ చదివేసి ఏం వెలగబెడతారో. అత్తా, ఇది నా కుర్తా. దీన్ని భీమ్కి సరిపోయేటట్టు కుట్టు. అత్త ఇదిగో, నా బట్టలు కూడా భీమ్కి సరిపోయేటట్టు కుట్టు. వద్దు, బాలా అన్నయ్య ఆనందన్నయ్య ఏదో భావోద్వేగానికి లోనై ఉంటారు. అవును, భావోద్వేగానికి లోనయ్యాము. అయితే మా చిన్న తమ్ముడు కోసం ఇంత చిన్న పని చేయటం అదేం తప్పు నేరం కాదు భీమ్. దీని గురించి మేము నీతో ఏం మాట్లాడదలుచుకోలేదు, అందుకని నోటికి తాళం వేసుకో. ఇప్పుడు మా చిన్న తమ్ముడు తన బట్టలు అమ్మేసి అక్క కోసం పుస్తకాలు కొన్నప్పుడు మరి మేము మా బట్టలు నీకు ఇవ్వకూడదా? బాలా అన్నయ్య, నాకు తక్కువ బట్టలుంటే మాత్రం నష్టమేంటి? నా దగ్గర ఎక్కువ బట్టలు ఉండాల్సిన అవసరం లేదుగా. భీంబాబు, అన్నయ్యలో ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదని వాదించకూడదు. ఇది నీ ఇద్దరు అన్నలకి నీ మీదున్న ప్రేమ. అదే మా దగ్గర డబ్బులుంటేనా భీమ్, నీకోసం మేము కొత్త బట్టలు కొని తెచ్చేవాళ్ళం. అది ఒక్క జత కాదు, దుకాణం మొత్తం కొని తెచ్చేవాళ్ళం మా భీమ్ కోసం. కానీ భీమ్ ఇప్పుడు డబ్బులు లేవుగా, అందుకే మా పాత బట్టలు ఇస్తున్నాం. ఇవి తీసుకో. అది కాక ఈ కుర్తా నాకు చాలా చిన్నదైపోయింది, అందుకే నీకు సరిగ్గా సరిపోతుంది. సరే, కానీ అత్తా, ఇప్పుడు నేను కట్టుకునే బట్టల కన్నా ఇంకా కొంచెం పెద్దగా కుట్టు. అవి కాస్త చిన్నగా అయిపోయాయి. అలాగే అన్నయ్య, మీ ఇద్దరి బట్టలు తోడుక్కుంటే నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది. దీనివల్ల 2 లాభాలుంటాయి. ఒకటి ఏంటంటే, నేనేమనుకుంటానంటే నేను కొంచెం పెద్దవాణ్ణయ్యానని. ఇంకో రెండోది ఏంటంటే, మీ ఇద్దరి బట్టలు తొడుక్కోవడం వల్ల నేను ఇలా అనుకుంటాను, మీరిద్దరూ ఎప్పుడు నన్నే అంటిపెట్టుకుని ఉన్నట్టు. నేను మీ ఇద్దరికి ఇంకా దగ్గర అవుతానని. అప్పుడు మీ ఇద్దరి మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది. సరే, చెప్పండి, రేపేంటి? తొందరగా చెప్పండి. అరే, భీమ్ పుట్టినరోజు. అవును, రేపు మన భీమ్ పుట్టినరోజు. మనం వాడి పుట్టినరోజును చాలా బాగా చేద్దాం. ప్రతి సంవత్సరం భీమాబాయ్ వాడికి ఇష్టమైన వంటలన్నీ ఉండేది. కానీ ఈ సంవత్సరం భీమాబాయ్ లేదుగా. అందుకే మనందరం కలిసి భీమ్ పుట్టినరోజుని ఎలా చేద్దామంటే వాడికి వాళ్ళ అమ్మలేం లోటు తెలియకూడదు. అవును మీరా, నీ ఆలోచన చాలా బాగుంది. అలా చేశామంటే భీమ్ చాలా సంతోషిస్తాడు. మనం భీమ్ పుట్టినరోజుని అట్టహాసంగా చేద్దాము. స్వామీజీ, రేపు ఆ భీమరావు గారి పుట్టినరోజట. మాకు తెలిసింది, వాడి జాతి వాళ్ళందరూ ఆ భీమరావు పుట్టినరోజుని ఘనంగా జరుపుతారంట. అసలు వాడు పుట్టినందుకే మనం ఇన్ని తిప్పలు పడుతున్నాం. ఇప్పుడు వాడు ఇంకా పుట్టినరోజులు కూడా చేసుకుంటాడా? ఇది
మన పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది స్వామీజీ. ఏమైనా చేయండి స్వామీజీ, లేకపోతే వాళ్ళ ధైర్యం ఇలాగే బలపడుతూ ఉంటుంది. అవును స్వామీజీ, రామ్జీని ఇంకా వాడి కుటుంబాన్ని సరదాగా సంతోషంగా ఉండనివ్వకూడదు. సరే, ఆ భీమ్రావు జన్మదిన సందర్భంగా వాడి ప్రత్యర్థిని తీసుకువస్తాను. సిద్ధంగా ఉండండి. రేపు ఉదయం మీరిద్దరూ నాతో వస్తున్నారు. చూడు సిద్ధాంతి, ఈ విషయం మనకి తప్ప వేరెవ్వరికీ తెలియకూడదు. స్వామీజీ సతారా నుంచి బయటికి వెళ్ళాడని. మీ ఆజ్ఞ స్వామీజీ. కానీ మనం వెళ్ళేది ఎక్కడికి స్వామీజీ? ఆ భీమరావు గారి ప్రత్యర్థి ఎవరు? అది మీకు మేము అక్కడికి వెళ్ళాక చెబుతాం. ప్రస్తుతానికి వెళ్ళండి. వెళ్ళి ఉదయం మన ప్రయాణానికి ఏర్పాట్లు మొదలుపెట్టండి. ఆ భీమ్రావుకి వాడి పుట్టినరోజున ఎలాంటి కానుక ఇస్తానంటే అది వాడు ఎప్పటికీ మర్చిపోలేడు. భీమరావుకి రేపు స్వామీజీ అసలు ఏం కానుక ఇవ్వబోతున్నాడు? ఇప్పుడు భీమ్కి ఎవరే విషయం చెప్పొద్దు. అసలు ఇవాళ విశేషమైన రోజు లేదన్నట్టు నాటకం ఆడదాం. ఇక సాయంత్రం అందరం కలిసి వాడి పుట్టినరోజు వేడుక జరుపుదాం. వాడిని ఆశ్చర్యచిత్తుడిని చేద్దాం. ఇప్పుడు జేజాబాయి ముందు మనం భీమ్ పుట్టినరోజు గురించి మాట్లాడుకోవద్దు. ఎందుకంటే తను ఎలా తీసుకుంటుందో తెలీదు. టీ అయిపోయింది. భీమ్ రా నానా, పాలు తాగుదు. వస్తున్నాను నానా. ఇదిగో ఇవాళ అమ్మ ఉంటే నా పుట్టినరోజుకి నాకు పొద్దున్నే పాయసం చేసి తినిపించేది. కానీ ఇప్పుడు అసలు ఎవరికీ గుర్తు కూడా లేదు. ఎవరికో ఎందుకు నాన్నకే గుర్తులేదు. భీమ్ పాలు తాగు బాబు. నాన్న నాకు ప్రతి సంవత్సరం కానుక తెచ్చి ఇచ్చేవాడు. ఈసారి నాన్నకు అసలు గుర్తే లేదు ఈరోజు నా పుట్టినరోజు అని. స్వామీజీ, బాగా అలసిపోయాం మేము. కాసేపు విశ్రమించి వెళదాం. అవును స్వామీజీ, సేటు గారు చెప్పింది నిజమే. ఒళ్ళంతా ఊనం అయిపోయింది. దయతో మీరు అనుమతిస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. వద్దు, మనం ఏ కార్యం కోసం వెళుతున్నాము అది చాలా బృహత్తరమైన కార్యం. అందుకే విశ్రాంతి తీసుకునలేం. ఎందుకంటే విశ్రాంతి సంకల్ప సిద్ధికి ఆటంకమవుతుంది. ఈ స్వామీజీ మీద మేము కాస్తంత నమ్మకం పెట్టుకోగానే ఇతను మమ్మల్ని బానిసలుగా భావిస్తున్నాడు. నడక ఎంత కష్టంగా ఉందో స్వామీజీకేం తెలుసు. అక్కా, బాలా, అరే వచ్చేసారా మీరందరూ? రండి, తొందరగా ఇంటిని పూలతో అలంకరించేద్దాం. భీమ్ రాకముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేయాలి. రండి. ఏంటి ఏర్పాట్లు అంటున్నారు? ఈ పూలన్నీ ఎందుకు తెచ్చారు? ఇవాళ మన భీమ్ పుట్టినరోజు. అందుకే మేమందరం అనుకున్నాము మేము భీమ్ పుట్టినరోజుని చాలా ఘనంగా జరపాలని. అవునత్తా, భలే మజా వస్తుంది. అమ్మా, మన భీమ్కి అస్సలు తెలీదు మేము తన కోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నామని. అవును, అందరం మంచి మంచి వంటలు చేసుకుని చక్కగా తిని అందరం పండగ చేసుకుందాం. ఇక్కడ ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది.
ఇంట్లో పచ్చడి మెతుకులు తినటానికి గతిలేదు కానీ మంచి మంచి కమ్మటి వంటలు చేసి అందరికీ తినిపించాలంట. చూడండి, మీరందరూ నన్ను భీమ్కి సవతి తల్లని అనుకున్నా పర్వాలేదు, కానీ ఇలా పుట్టినరోజులకి ఖర్చు పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు. అయినా వదినా, మీకైనా తెలీదా ఇదంతా కూడా వృధా ఖర్చని? పుట్టినరోజుని సాధారణంగా కూడా జరుపుకోవచ్చు కదా. ఇలా చూడు జీజాబాయ్, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. కొంచెం నీ మనసును పెద్ద చేసుకుని ఆలోచించావంటే అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. భీమి ఇంటి పిల్లాడు మాత్రమే కాదు, తను మన జాతికే నాయకుడు. అయినా మేమెవరిని డబ్బులు అడగట్లేదు. అందుకయ్యే ఖర్చుని మేమందరం కలిసి వాటాలేసుకుని ఎంతో అట్టహాసంగా తన పుట్టినరోజు చేస్తాం. అలాగే వంటలు కూడా మేమే చేస్తాం. నువ్వేం బాధపడకు జీజాబాయ్, భీమరావు మా అందరికీ గారాల పట్టి. నువ్వు మా అందరితో కలిసి ఉండు, అదే చాలు. అవును జీజాబాయ్, ఈ రోజు మేమందరం కలిసి భీమ్ పుట్టినరోజును ఒక పండగలా చేస్తున్నాము. నేను కోరుకుంటున్నాను నువ్వు కూడా దీంట్లో మనస్ఫూర్తిగా భాగం పంచుకోవాలని. ఏం చేస్తారో చేసుకోండి, నాకెందుకో. సరే రండి, ఏర్పాట్లు మొదలు పెడదాం. దించు దించు. బియ్యం తీసుకోండి. బియ్యం, గోధుమలు, కందిపప్పు తీసుకోండమ్మా. భీమ్ ఇంకా ఆనంద్ వాళ్ళు నన్ను చూస్తే బాగుండదు. ఏమైంది రామ్జీ, ఎందుకు ఆగిపోయా? సేట్ గారు, భీమ్కి ఆనంద్కి చెప్పొద్దు నేను ఈ బండి లాగుతున్నానని. వీళ్ళిక్కడి నుంచి దాటి వెళ్ళిపోయేదాకా నేను ఎక్కడైనా దాక్కుంటాను. సేటుగారు మీరేంటి ఇక్కడ? మా నాన్న ఏరు మరి? నేను రామ్జీని వేరే పని మీద బయటకు పంపించాను. సేటుగారు మీరు అది ఇటు ఇవ్వండి, మేము లాగుతాము. ఇప్పుడు ఎలాగూ మేము పని వెతుక్కోవడానికే వచ్చాము. వద్దు, మీరిద్దరు చిన్నపిల్లలు, మీరు లాగలేరు. అయినా మీ నాన్న పనిచేస్తున్నాడుగా, ఇంక మీరిద్దరు పని వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి? సేటుగారు, ఇంట్లో ఉన్న బాధ్యతలు పంచుకుంటే బరువు కాస్త తగ్గుతుంది. పద. ఇటువంటి సేట్ గారు, వదులు వదులు, నన్ను వదులు. వదులు రే, వదులు నా తమ్ముడిని వదులు. వదులు. ఎవరు నువ్వు?
మేము అదృష్టవంతులం స్వామి, మీరు మా ఊరు పావనం చేశారు. రండి స్వామీజీ. చెప్పండి సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! స్వామీజీ, మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి బాలుని తీసుకొస్తాను. వదులు వదులు నన్ను. బాలాన్నయ్య నువ్వా? భీమ్, నాకు ఈ విషయం ముందే తెలుసు, అది బాలన్నయ్యని. మరి నువ్వు కూడా అప్పుడు అన్నావుగా భీమ్ని వదులు భీమ్ని వదులు అని. మరి అప్పుడేగా నువ్వు పూర్తిగా నమ్మేది నిజంగానే నిన్నెవరో ఎత్తుకెళ్లారని. అందుకేగా నువ్వు ఇప్పుడు ఆశ్చర్యపోయావు. అదే ఇంగ్లీష్ వాళ్ళు అంటుంటారుగా, సర్ప్రైజ్. పుట్టినరోజు శుభాకాంక్షలు భీమ్. పుట్టినరోజు శుభాకాంక్షలు భీమ్. నీకెన్నెన్నో పుట్టినరోజు శుభాకాంక్షలు భీమ్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు భీమ్. బాగా చదువుకుని గొప్పవాడివవు. భీమ్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు భీమ్. బాబు, ఈరోజు మేము అందరం నీ పుట్టినరోజుని చాలా ఘనంగా చేస్తాం. ఆడదాము, పాడదాము, మంచి మంచి వంటలు చేసుకుని తిందాం. దానికి మేమెంతో గర్విస్తున్నాం. నువ్వు మా జాతి వాడు అయినందుకు, మాకు నాయకుడు అయినందుకు. నా కొడుకు అయినందుకు కూడా. ఇవిగో 2 పుస్తకాలు తీసుకో. నీ పుట్టినరోజుకి నా తరపున ఒక చిన్న కానుక. భీంబాబు, జన్మదిన హార్దిక శుభాకాంక్షలు. స్వామీజీ, ఇంతవరకు ఎవరూ రాలేదేంటి? వస్తారు, తప్పకుండా వస్తారు. సేట్ గారు, అటు చూడండి. అదుగో వస్తున్నాడే ఆ బాలుడు. వాడే ఆ భీమరావుకి ప్రత్యర్థి. వయసులో వారిద్దరూ సరిసమానమే. కానీ తర్క వితర్కాలలో వీడు వాడికన్నా తెలివైనవాడు.
భీమరావు చెప్పే పెద్ద పెద్ద మాటల వల్ల వాడి జాతిలో ఏదైతే వ్యతిరేకత పుట్టుకొస్తుందో దానికి విరుగుడు ఈ బాలుడే. ఇక వీడే తర్వాత సతారాని ఉద్ధరించబోయేది.